మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరులందరికీ కూడా ఆ యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ కొరకు దేవుని వాక్యము అనే కార్యక్రమమును వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ స్నేహితులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ కొరకైన దేవుని వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లి నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా నుండి మీరేమీ చేయలేరు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఫలింపు అనగా అభివృద్ధి. ఈ యొక్క అభివృద్ధి అన్నది లేదా ఫలింపు అన్నది ప్రతి ఒక్కరికి కూడా కోరుకునే ఈ యొక్క ఆశ. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఉంటుంది. నేను చేసే పనిలో ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలి, ఉన్నతముగా నేను చేసే పనిలో ఒక అధికారిగా నేను ఉండాలి, అన్ని విషయాల్లో కూడా నేను పైనున్న వాడిగా ఉండాలి అని ఆశ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఫలించాలి అంటే ఏం చేయాలో దేవుని యొక్క వాక్యం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉంది. ఏమని అంటున్నాడంట? నేను ద్రాక్షావల్లిని, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. చూసారా? ఫలింపు కొరకు మనము అనేకమైన ప్రయాసాలు పడుతూ ఉంటాము, అనేకముగా కష్టపడుతూ ఉంటాము, ఎంతో శ్రమ పడుతూ ఉంటాము. కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవడి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలిస్తాడు. అంటే దేవుడు మన జీవితంలో లేకపోతే, లేదా మనము దేవునితో లేకపోతే మనము ఫలించడం అది అసాధ్యమైన పని. మనం ఫలించడం అన్నది చాలా కష్టతరమైన పని. అందుకే దేవుడు మనతో ఉండాలి, దేవుడితో మనలో జీవించాలి. కనుక ప్రియమైన సహోదరులారా, మనము దేవునిలో ఫలించాలి అంటే, లేదా దేవునిలో ఉండాలి అంటే, లేదా దేవుడు మన యందు ఉండాలి అంటే ప్రాముఖ్యంగా మనము 3 విషయాలు తప్పకుండా చేయవలసిన వారమై ఉన్నాం. మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. నువ్వు ఫలించాలి అంటే నీ జీవితంలో ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ద్వారా ఎట్టి కార్యములైనా కూడా దేవుడు జరిగిస్తాడు. ఈ ప్రార్థన అన్నది నీ యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ఈ లోకంలో నీకు కలుగుచున్న ప్రతి ఒక్క సమస్య నుండి నువ్వు విడుదల పొందవచ్చు. ఈ ప్రార్థన అన్నది దేవునికి నీవు సమీపముగా, లేదా దేవుడు నీకు సమీపముగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, మనము ఆయనకు మొర్రపెట్టగా ఆయన మనకు సమీపముగా ఉన్నట్లుగా. చూసారా? అంటే మనము దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనకు సమీపముగా ఉంటాడు. దేవునికి మనము ప్రార్థన చేసినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుణ్ణి వెంబడించినప్పుడు దేవుడు మన పక్షముగా నిలబడి ఆయన యుద్ధము చేయడానికి సహకరిస్తూ ఉంటాడు. ఆయన యుద్ధములో మనకు విజయాన్ని ఇవ్వడానికి సహకరిస్తూ ఉంటాడు. ఈ లోకంలో మనకు కలుగుచున్న అవమానాల నుండి, సమస్యల నుండి
అనేకమైన వాటి నుండి ఆయన మనకు విడుదల దయచేస్తూ ఉంటాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ స్నేహితులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. రెండవదిగా ఏం చేయాలి? నీవు ఆయన యందు ఫలించాలి అంటే వాక్యాన్ని చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అనుదినము కూడా ధ్యానిస్తూ ఉండాలి. అందుకే కీర్తన గ్రంథం 1వ కీర్తన 2వ చరణంలో అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము కూడా పాటిస్తూ ఉంటారో వారు ధన్యులు. వ్యర్థమైన వాటిని చదవడం కాదు, కానీ మన యొక్క మొబైల్స్లో, మన యొక్క ఫోన్లో మన యొక్క సమయాన్ని అనవసరంగా హేయము చేస్తూ, మన యొక్క సమయాన్ని మనము దొంగిలిస్తూ వ్యర్థమైన వాటికి మనము ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మనము ఎంత మాత్రము కూడా ఫలించము. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తామో, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటామో, అప్పుడు మనము ఫలించడానికి అవకాశం ఉండదు. దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. ఎందుకనగా ప్రార్థన అన్నది మన యొక్క అవసరతలను దేవునికి తెలియచేయడం. వాక్యము అన్నది దేవుడు మనతో మాట్లాడిన మాటలు, దేవుడు మనకు చేసే వాగ్దానాలు. కనుక ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు మొట్టమొదటిగా ప్రార్థన చేసుకోవాలి. రెండవదిగా నీవు వాక్యాన్ని చదువుకోవాలి. మూడవ విషయం ఏంటంటే, నీవు ఆయన యందు నిలబడి ఉండాలి. అంటే ఆయన నీ యందు నిలబడి ఉండాలి అంటే మూడవదిగా నీవు ఆయన దగ్గరకు రావాలి. నీ జీవితమును ఆయన కొరకు అంకితము చేయాలి. నీ జీవితమును ఆయన కొరకు నీవు ఇవ్వడానికి ఇష్టపడాలి. నీవు ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలో నీవు అనుదినము కూడా అభివృద్ధి పొందాలి. అభివృద్ధి కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటావు. ఫలింపు కోసం ఎవరెవరో దగ్గరికి వెళ్ళి చేయరాని పనులన్నీ కూడా చేస్తూ ఉంటావు. కానీ ఒక్కసారి నీవు దేవుని యొక్క సన్నిధికి రా. ఒకసారి నువ్వు ఆయన దగ్గరికి వచ్చి నీ సమస్తమును కూడా ఆయనకు అప్పగించు. ఆయనే ప్రతి కార్యమును కూడా చేయగలిగిన సమర్థుడు. ఎందుకనంటే ఆయన ద్రాక్షావల్లిగా ఉన్నాడు, మనము తీగలుగా ఉన్నాము. మనము ఆయనకి వేరుగా నుండి ఏది చేయలేము. కనుక సర్వోన్నతుడైన దేవుణ్ణి మనము సేవిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్నే నిత్యము కూడా మనము గణపరిచేలాగా మనము ప్రార్థన చేయడం ద్వారా, వాక్యము చదవడం ద్వారా, అనుదినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించడం ద్వారా, మనము ఆయన సన్నిధికి వెళ్ళడం ద్వారా దేవుడు మన పక్షముగా నిలబడి ప్రతి విషయంలో కూడా మనకు అభివృద్ధిని దయచేస్తాడు. ప్రతి విషయంలో మనము ఫలించడానికి ఆ దేవాతి దేవుడు కృప చూపించేలాగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన దేవా, సర్వోన్నతుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. దేవా, గడిచిన రాత్రంతయు కూడా మాకు మంచి విశ్రాంతిమైన నిద్రను అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాద సన్నిధిలో మేము నీ కొరకైన దేవుని వాక్యము అనే కార్యక్రమంలో నీ మాటలు వినడానికి మాకు చూపిన కృపను బట్టి స్తోత్రములు. దేవా, ఈ యొక్క కార్యక్రమమును మీరు మరింతగా ఆశీర్వదించండి. ఈ యొక్క కార్యక్రమం ఎవరైతే చూస్తా ఉన్నారో ప్రభువా, వారి జీవితాల్లో నిత్యము కూడా ఫలింపు దయచేయండి, అభివృద్ధి పరచండి. దేవా, వారిని విస్తరించండి. అన్ని వేళలా కూడా వారికి సహాయకుడిగా ఉండండి ప్రభువా. వారు ఉద్యోగపరముగా కానీ, వ్యాపారాల పరముగా కానీ, కుటుంబ పరముగా కానీ, సంతానపరముగా కానీ, అన్ని విషయాల్లో కూడా ప్రభువా నీవు వారికి విజయాన్ని దయచేయండి. అన్ని విషయాల్లో ప్రభువా దేవా వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. అవును ప్రభువా,
నీకు వేరుగా నుండి మేము ఏది కూడా చేయలేము. నీలో మేము అంటుకట్టబడి, నీలో మేము ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం దయచేయమని, ఈ దినమెల్ల మా పని పాటల్లో మాకు తోడుగా ఉండి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి ఈ యొక్క కార్యక్రమమును వీక్షిస్తున్నాం మరి అందరికీ కూడా ఆ యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనుదినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్యకు తీసుకురావడానికి మేము ఆశపడుతూ ఉన్నాము. మీరు దేవునిలో మరింతగా అభివృద్ధి పొంది ఫలించి విస్తరించాలనే మా యొక్క ఆశ. థ్యాంక్ యూ.